मण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिच्चगोच्छमस्तकं शुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं मृगाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं शुकैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुक्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि कृष्णलालसं भुवोबरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि दुग्धचोरकं दृगन्तक्रान्तभङ्गिनं सदा सदालिसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् गुणाकरं कृपा सुखाकरं कृपाकरं कृपावरं सुरद्भिषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलम्पटं नमामि मेघसुन्दरं तडित्प्रबालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोहनं नमामि कुञ्जमज्जगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकम् विदग्धगोपिका मनोज्ञतल्पसायिनं नमामि मुञ्जकानने प्रवृद्धवहिनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम् प्रमाणिकाष्टकद्वयं जपत्यदीत्य यः पुमान् भवेत् नन्दनन्दने भवे भवेषु भक्तिमान् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नयनं गलश्रुधारया
वदनं गद्गदहृदया गिरा पुलकैर्निचितं वपुः कदा तव नामग्रहणे भविष्यति प्रेम्णस्तु प्रथमावस्था भावैत्यभिधीयते सात्विकाः स्वल्पमात्रा स्युः कंपाश्रुपुलकादयः शान्तिरव्यक्तकालत्वं विरक्तिर्मानशून्यता आशाबन्धः समुत्कण्ठा नामगाने सदा रुचिः आसक्तिस्तद्गुणाख्याने प्रीतिस्तद्वसतिस्थले इत्यादयो अनुभावाः स्युः जातभावाङ्कुरे जने। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ప్రియ భక్తులందరికీ నమస్కారములు. శ్రీ నరహర చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం దాసతరంగం. ఈ అధ్యాయంలో ఇషాన్ ఠాకూర్ వారు, నరోత్తం శ్రీనివాసాచార్యుల వారు, రామచంద్ర కవిరాజులు ముగ్గురకు శ్రీమన్ మహాప్రభు యోగపీఠంలో చేసిన లీలల్ని విశదీకరిస్తూ శ్రీమన్ మహాప్రభు లక్ష్మీప్రియాదేవిని వివాహం చేసుకున్నవారే పూర్వంగా దేశమునికి ఆయన తన శిష్య పరిజనంతో పాటు వెళ్ళారు. ప్రతి విరహంతో లక్ష్మీప్రియాదేవి అంతర్ధానమయ్యారు. ఆ విషయాన్ని వినవారై తిరిగి మాయాపూర్ ధామానికి వచ్చారు మహాప్రభు. లక్ష్మి అంతర్ధాన సమయంలో శుచిమాత ఒక్కతే ఉన్నది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆమెను ఎంతో ఓదార్చారు. ఎంత ఓదార్చినా తన పుత్రుడు రాకకై ఆమె ఎదురు చూస్తూ మనసులో ఎంతో చింతితురాలు. మహాప్రభు కొన్నాళ్ళ తర్వాత వచ్చి ఆ యొక్క శచీమాత పాదములకు నమస్కరించి ఎన్నో విధములుగా ఆవిడ్ని ప్రబోధించారు. మహాప్రభు యొక్క అద్భుతమైన ఈ లీల ఎవరు అర్థం చేసుకోగలరు. మళ్ళా విద్యారసంలో విఫలుడయ్యారు శిష్యులతో పాటు. పునః వివాహం చేయాలని సచీమాత మళ్ళా ప్రయత్నం చేసింది. యథా మాతా పుత్రేర్వివాహ చింతే చితే పుత్రేర సదృశ కన్యా నాపాయ చాహితే సనాతన మిశ్రేరో దుహిత విష్ణుప్రియా तारे स्थिर कोयल गंगा घाटे स्नाने गिया काशीनाथ पंडित श्री सचीर आज्ञाते विवाह घटना यत्ने कोयल तार साथी विष्णु प्रियासने विसंबरे संबंध सुनी सकले रोहिल परम आनंदो बुद्धिमंत कानार मुकुंद संजय
विवाहेर भार लैया परस्पर कोई। సచీమాత పుత్ర వివాహ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. తగిన పుత్రునికి తగిన కన్య కావాలని ఆవిడ మనసులో కోరుకుంటోంది. సనాతన మిశ్రుని యొక్క కుమార్తె విష్ణుప్రియాదేవి సచీమాత గంగా స్నానానికి వెళ్ళినప్పుడు విష్ణుప్రియాదేవి కూడా అక్కడికి వెళ్ళడం, సచీమాతను చూసి నమస్కరించి ఆమె ఓదార్చడం, కాశీనాథ్ పండితుడు గటికుడు అయినా అంటే వివాహాలు చూపించే కాశీనాథ్ పండితుని చెప్పాడు, విష్ణుప్రియాదేవి సచీదేవి అన్నది, ఆ విష్ణుప్రియాదేవితో నా పుత్రుడికి వివాహం అయితే బాగుంటుంది. ఈ విషయాన్ని విన్నవారే అందరూ ఆనందపడ్డారు. విష్ణుప్రియాదేవితో విశ్వంబరుని యొక్క సంబంధం అందరికీ ఆనందాన్ని కలగజేస్తుంది. నిజానికి ఒకసారి వివాహం జరిగిపోతే రెండోసారి వివాహానికి గౌక్కున ముందుకు రారు ఎవరు కూడా ఇవ్వడానికి పిల్లని. కానీ శ్రీమన్ మహాప్రభు గురించి విష్ణుప్రియాదేవి ఆమెకు ఇంకా వివాహం కాలేదు. సనాతన మిశ్రుని యొక్క కూతురు ఆమె. సనాతన మిశ్రుడు గారు తన పిల్లనిచ్చి విశ్వముని వివాహం చేయడానికి నిశ్చయించారు, అంగీకరించారు. బుద్ధిమంత్ ఖాన్, ముకుంద్, సంజయులు అందరూ కూడా వివాహం యొక్క అందంగా వివాహం చేయాలి, జరిపించాలని వాళ్ళందరూ కూడాను అనుకున్నారు. ఎందుకంటే ఏ వివాह हवे राजपुत्रेरो समान, दिख वो सब लोके जन जुड़ाए नयन, भक्तो इच्छाधीन गौर व्रजेंद्र तनय, सुनिया भक्तिर वाक्यो ईशत हासहे, बुद्धिमंत कान आदि महाहर्षो मने। हेलो तत्पर ఈ వివాహం రాజకుమార్తో సమానమైనట్లుగా వివాహం జరిపించాలనుకున్నారు వాళ్ళు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడాలనుకున్నారు. భక్త ఇచ్ఛాధీనుడు గౌరాంగ మహాప్రభు బ్రజేంద్ర తనయుడు, గౌరూపుడైన బ్రజేంద్ర తనయుడు. భక్తుల యొక్క
మాటలు విని లోపల లోపల నవ్వుకుంటున్నారు మహాప్రభు. బుద్ధిమంతిక మొదలైన వాళ్ళందరూ కూడా చాలా హర్షచిత్తులై వివాహ ఆయోజనకి వాళ్ళందరూ కూడా తత్పరులయ్యారు. బడ బడ చంద్రాతపుయత టనయిలా ఆనియా కదలి వృక్షో ఏఖని రోపిలా पूर्णघट आदि जत मंगल प्रकार करे जे नियुक्त लोक लेका नाई आतार पुष्पमाला चंदनादि सुसज्जो कारणे कुरिण नियुक्त लोक ये निर्जन स्थाने. పెద్ద పెద్ద పందిళ్ళు వేశారటండి. వంగదేశంలో తాడి చెట్లు ఉండవు. మనకు రామాలయం పందిళ్ళు వీధి వీధిలో ఇదివరకు వేసేవారు. ఇప్పుడు కూడా తెనాలిలో అయితే ఆ సూర్యుడు కనపడ్డు. ప్రతి అడుగడుగునా కూడాను పొడుగుతో పందిళ్ళు వేసేస్తారు. మరి ఆ విధంగా పందిళ్ళన్నీ వేశారండి. ఈనాడేదో గుడ్డలతో వేసే పందిళ్ళు అన్నిటికీ అదే గుడ్డ. పోయినాడు దగ్గరను వివాహం దగ్గర అలా కాకుండా పవిత్రంగా ఆకులతో వాటిలతో కదలి వృక్షములు అరటి తోపులను తీసుకొచ్చి ఆ గుంజలకు అన్నిటి కూడాను కట్టడం చంద్రం చేశారు. పైన ఆ కొబ్బరి ఆకుల్ని పైన వేశారు. పూర్ణ కుంభాలని స్థాపించారు. ఎంతోమందికి లేఖలు రాయడానికి నియుక్తపరిచారు. పుష్పమాల చందనాదులన్నీ కూడా రెడీ చేయడానికి మనుషులను కూడా ఏర్పాటు చేశారు. कोयलो जे संबारो तहा कहिले ना होय अड्डबे करते उल्लास అతిశయ. ఎంత సంభారములు, ఎన్ని ఏర్పాట్లు. వాళ్ళకి డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టాలి మహాప్రోత్సవానికి, మహాప్రభు వివాహానికి అని వాళ్ళు చాలా ఉత్సాహితులై ఉన్నారు, ఉల్లసిత మనస్కులై ఉన్నారు. गायक वादक नर्तकादि जत आर ए सकल स्थाने स्थिति होइलो से सवार अधिवास पूर्व दिने महायोजन नवद्वीपे सर्वत्र होइलो निमंत्रण. గాయకులు, వాదకులు, నర్తకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కబురు వెళ్ళింది. అధివాసోత్సవానికి పూర్వం రోజున మా ఆయోజనం అంతా జరిగింది. అధివాసానికి ముందు అధివాసము, వివాహ మహోత్సవం. నవద్వీపంలో పురజనులకు అందరికీ కూడా నిమంత్రణం వెళ్ళింది. లోకేరు సంఘట జత అధివాస దిని జైచే కోలాహలత వన్నివి కోనో జని. అధివాసం రోజున జలంతో నిండిపోయింది పందిరంతా. ఎంత కోలాహలంగా ఉన్నదంటే అది చెప్పనలవి కాకుండా ఉన్నది, ఎంతో సందడిగా ఉన్నది. ఆయి మహా ఆనంద నిమగ్నో అనివార్ सखी गने दिलन मंगलो कार्यभार
సచీమాత ఆనంద నిమగ్నురాలైంది. తమ తోటి వారికి మంగళ కార్యాన్ని అంతా కూడా అప్పగించింది. ఎందుకంటే తాను భర్త లేని ఆవిడ కాబట్టి. పవిత్రత గణ జైచే ఆయిల ఏ భవనే జైచే జల సాయిలెనో ఆదివాస దినే आदिवास विवाहे जे कौतुक भइलो ता कविगण नाना प्रकारे वर्णिलो. పవిత్రతా స్త్రీమణులందరూ కూడా, పతివ్రతా స్త్రీమణులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆదివాసం రోజున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మాంగళికమైన కృత్యాలు, వివాహ ఆదివాసం రోజున ఎన్నో కౌతుకం జరిగింది. ఆ విషయాన్నంతటినీ కూడాను కవులు నానా విధములుగా వర్ణించారు. నదియా నగరే హయలోద్బని కోరివ వివాహ పునః గౌరా గుణమణి సనాతన మిశ్ర భాగ్యవాన్ కొరివిన నిమాయ తందేరు కన్యాదాన్ విష్ణుప్రియా నాం సే కన్యా रूपे गुणी भुवने तुलन नाय तार काली हवे सुबह आदिवास देखो नयन बरि विवाह विलास कतक्षणे निशी पहाए वो श्री सची पवन यानी सहित जाई वो नरहरि कहे हनो वासी तो सबा नरागे पहाए लो निशी. నదియా నగరంలో అంతా ధరిస్తోంది. ఏమని అంటే గౌరాంగ గుణమని వివాహం చేసుకుంటున్నారు మళ్ళా అని. సనాతన మిశ్రుడు చాలా భాగ్యవంతుడు. నిమాయ్ చంద్రుడికి తన కూతురిచ్చి వివాహం చేస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు అందరూ కూడాను. ఆమె పేరు విష్ణుప్రియ. ఆ యొక్క సనాతన మిశ్రుని యొక్క కూతురు పేరు. రూపంలోనూ గుణంలోనూ కూడాను భూలోకంలో అంతటి సౌందర్యవతి గుణవతి లేదుట. రేపు శుభ ఆదివాసం వివాహ విలాసాన్ని కొల్లారా మేము తిలకిస్తాం. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు చూద్దాం అంటూ స్వచ్ఛీకరణకు వెళ్ళడానికి ఉద్విగ్న చిత్తులవుతూ ఉన్నారు అందరూ కూడా. నరహరి కహే హేన వాసి తా సభారణ రాగి పహాయిలో నిసి నరహరి అని చక్కటి టాకులు వారు అంటున్నారు. నవదీపాసుడు యొక్క అనురాగంలో ఆ రాత్రంతా ఆ లీలని చింతనం చేస్తూ తాను కూడాను ఆ రాత్రంతా గడిపేట. निशी पराभाते निवृत निकेते कुलवधु कुल विलास रंगे केहो कारू प्रति कहे कि अति सौरभ बरल अलसो अंगे सुनी रसा वैसे बने निशी शेषे स्वपने से नव नदिया विदु तेर्च नयने चाही अमा पानी हासी में से जनो वरिषे मधु धीरे धीरे कहे मोर ये विवाहे जलसाए वारे आई वे प्राते
यत कही करे धरी बारे बारे आलिंगिए कतको तको ताते తెల్లవారుజామున ఏకాంత నికేతంలో కులబంధువులందరూ కూడాను గుమికూడి అందరూ ఆనంద సంతోషంలో ఉన్నారు. ఒకరు మరొకతో చెప్పుకుంటూ ఉన్నారు. ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సునీరసావేశే బెణనిసి వేసి శేషే స్వపనే సే సబో నదియా విదు తెల్లవారుజామున రసావేశాన్ని విన్నవారై, అంటే రేపు జరిగే ఆనంద సంతోషాన్ని మళ్ళీ విన్నవారై నదియా విధు అందరికీ కలల కుమారుట్ల ఎవరు? నదియా విధు, నదియా చంద్రుడు, కలల చంద్రుడు లాంటివాడు. తీర్చ నయనే చాహి అమాపానే హాసి మిషే జను వరిషే మధు కళ్ళారా ఆ యొక్క మాధుర్యాన్ని వాళ్ళు పానం చేస్తూ ఉన్నారట. వారి యొక్క నవ్వులో మధువు వర్షిస్తోందట. మెల్లమెల్లగా అనుకుంటున్నారట, మోర్యే వివాహే జల సాయి వారే అయి అయి విప్రతి. బుద్ధిని మనందరం కలిసి వెళ్దాం ఆ వివాహానికి. మెల్లమెల్లగా చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ కూడాను. ముందు రోజు రాత్రి అన్నమాట. జలసాయి వారే, జలసాయి వారే అంటే జలసా చేయడం గురించి, అంటే ఆనంద సందోహం చేయడం గురించి. జలసాయి, జలసా అనే మాట తెలుగులో కూడా మనం జలసా అంటాం. ఆ జలసా చేద్దామంటున్నారు వాళ్ళు. జలసా అంటే అర్థం ఏంటంటే అది ఖుషి చేద్దాం, ఆనందాన్ని పొందాం, ఆనందాన్ని పాల్పంచుకుందాం, ఆనందాన్ని మునిగి తేలుదాం తెల్లవారుజామున. యత కహి కొరే దొరి బారే బారే
అలింగయే కొత్త కోతు కోతాతి పరస్పరం ఆలింగనం చేసుకుంటున్నారట పట్టుకొని ఒకళ్ళు సేతను సౌరవ పరసయే తో సబే కహే జే నిలజిహయా. పరస్పర తన యొక్క సౌరభం పరస్పరము కూడా వాళ్ళందరూ కూడాను స్పర్శించుకున్న వారే నిర్లజ్జులై నిలజిహయ్య అంటే నిర్లజ్జులై వాళ్ళందరూ కూడాను ఆదివాసు ఆజీ బేగే చలో సాజీ, ఈరోజు ఆదివాసం పదండి తయారై నరహరి నాతే మిలహోగియే అంటున్నట. నరహరినాథుడు ఆ విషయాన్ని వాళ్ళందరూ అనుకున్న విషయాన్ని వాళ్ళందరితో కలవడం గురించి నరహరినాథుడు అంటే నరహరి చక్రవర్తిట కుల యొక్క నాథుడైన మహాప్రభువుని కలుసుకున్నానని ఈయన కూడాను నరహర చక్రవర్తి కాబట్టి నరహరినాథుడు, ఈ నరహరికి నాథుడైన వాడు అనే దాన్ని కీర్తనలో ఆ విధంగా రాశారు. గౌర వరద కిశోర వర అనురాగే నవ నవ నారీ విపుల పులకితు గాయ గర గర गात गर 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 धिरज धरय नाई पारी वेगी विरची सुवेश काजरे आजी कंजनयान मुकुरु गरगाही पेकी कुंकुम में माजी मंजू बयान गमन समय विचारे गुरुजन चरण वंदन कैलो सची गृह गमने सो सब उलसे अनुमति दिलो परस परमस पररस वरय घन घन भवन तेज तुरंत भणत नरहरि पंत गत कत యూత గణైనాంత. గౌర వ్రత కిశోర వర, గౌరవన్నంలో ఉన్న బ్రజకిశోర వరుడు, బ్రజకిశోర శ్రేష్ఠుడైన గౌరాంగ మహాప్రభువు పట్ల నవవధువులందరూ కూడాను అనురాగులయ్యారట. విపుల పులకిత గాత గర గర ధీరజ ధరై నాయి పారి, అత్యంత పులకిత గాత్రులై వాళ్ళందరూ కూడాను గద్గద స్వరంతో మాట్లాడుకుంటూ పులకాతి గాత్రులై ధైర్యాన్ని కోల్పోయారట. వేగి విరచి సుబేజ కాజరే ఆది కంజనయాం, मुकुर करगाहि पेकी कुंकुम में मजी मंजू मयान, गमन समय विचारी गुरुजन चरण వందన కైలు. ఇక్కడ ఏదో మాట నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు గురుజనుల యొక్క చరణములకి వందనం చేశారట. సచీగృహానికి వాళ్ళందరూ వచ్చిన వారే.
నరహర చక్రవర్తుల వారి మాటని చెబుతూ అందరూ తండములుగా చెప్పలేనంత వాళ్ళందరూ కూడాను ఎంతో వేగంగా ఆ వివాహ మండపానికి బడిబడిగా వస్తూ ఉన్నారు. రజనీ ప్రభాత సమయ సవ సుందరి చలల లలిత గతి అతి రుచికారి అపరూప బేష సుర సరస నామణి నూపుర రవ మునిజన మనోహారి अनुभव ना होय कोने सिरजल प्रति अंग किरणे कर भुवन उजोर मन मत सत सत मरुचि हेरी तनु सौर में मधुप्रदायत चहुतोर. తెల్లవారుజామున ప్రభాత సమయమున సభ సుందరిమణులందరూ కూడాను లలిత గతిని అందంగా అలంకరించుకున్నవారు వాళ్ళందరూ కూడాను వస్తున్నారట. అపురూపమైన వేషాలను ధరించి సరసమైన విధంగా మనస్సుని హరించే విధంగా, మునిజనుల యొక్క మనస్సుని హరించే విధంగా ఆ నూపురములను ధరించి వాళ్ళు వస్తూ ఉన్నారు. వందలాది మన్మధులందరూ కూడాను ఆ యొక్క తనువుల్లో ఆవహించారన్నట్లుగా వాళ్ళందరూ అంత అందంగా ఉన్నారు. మరి అంగ సౌరభానికి భ్రమరాలన్నీ కూడా మూగుతూ ఉన్నాయి. వాళ్ళు వెనకాలే పోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దుంజు రాగములు చేస్తూ మంగళ సుఖవర సరసితా హినవ కమల బృందధను ప్రఫుల్లిత బిరు నాయిక నియవేజా ఉహయతనహి యూత యూత సభై కరు పరనాం చంపక కలి అంజల బరి బరి పూజత పద భుజి బణగన శ్యాం. सचीदेवी उल्लसित होया गंगा पूजवारे जाए गंगा तीरे आए यहाँ सुइया गण संगीत लैया नाना पुष्प गंध चंदना दी दिया पूजे जन वीरु जतन करी उच्चलये सूर धुनि अनिवार सची सुत पद हृदय धरी बाजे वाद्य भाले षष्ठी तले चले पूजे षष्ठी को तो सामग्री दिया षष्ठी सुखे बासी प्रसन्न से आपन गौर चांद गुणे उतले हिया. ఆంధ్రదేశంలో ఏమేమో ఉందో తెలియదు కానీ వంగదేశంలో నది ఉంటే నది, సరోవరం ఉంటే ఏదైనా సరోవరం,
ఏది లేకపోతే బావి, అక్కడికి వెళ్ళి మరి ఏవో పూజలు చేస్తూ ఉంటారు. సత్యమాత ఉలసత మనస్కురాలై గంగను పూజ చేయడానికి తన తోటి వారందరితో కూడా గంగా తీరానికి బయలుదేరింది. ఆవిడ నానా విధమైన పుష్పములు, సుగంధ ద్రవ్యాలని, చందనాదుల్ని తీసుకొని ప్రయత్నపూర్వకంగా జాహ్నవి మాతని అర్చించింది ఆమె. ఆ పూజ చేస్తూ ఉంటే స్వరధుని అంటే దేవతా నది అని పేరు. స్వర్గం నుంచి వచ్చింది కాబట్టి స్వరధుని అని పేరు. చాలా ఉత్తంగ తరంగాన్ని, ఆనందాన్ని నదీ రూపంలో వ్యక్తపరుస్తోందిట. సచ్చిదానందుని యొక్క పాదముల్ని స్పృశించాలని ఉరుగుతోంది ఆమె. बाजे वाद्य भालो भाले षष्ठी तले चले, पूजे षष्ठी को तो सामग्री दिया, ఏవో బాజా భజంత్రులు మోగుతూ ఉన్నాయి. షష్ఠి ఏ చెట్టు కిందో ఎక్కడో షష్ఠి మాత పూజ చేయడం అనేది ఒక ఆనవాయితీ. వంగదేశంలో బాగా షష్ఠి పూజ అంటారు. ప్రత్యేకంగా షష్ఠీదేవి పూజ చేయడం చేసిందిట. సామగ్రి అంతా తీసుకొని कत साधे बंधुगण गृहे गति अति उल्लास से सभा रचते, ఆసి నిజ గరే కొరే శుభక్రియ. అక్కడి నుంచి తిరిగి వాళ్ళందరూ కూడా బంధు బాంధవులు అందరూ వచ్చారు అక్కడికి నదీ తీరానికి. అక్కడి నుంచి షష్ఠీమాత పూజ చేశారు. అంత ఉల్లాసభృతులై హృదయులై గృహానికి తిరిగి వచ్చి శుభకార్యం, శుభ కృత్యములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నరచక్రవర్తి వారు గానం చేస్తూ అదంతా కూడా సాటి లేని విధంగా ఉంది అంటూ గానం చేస్తూ ఉన్నారు. గోరా విధు అధివాస సుఖే కేనా బైసే ప్రవేశియా భవన మజే, గోరా ప్రియగణ నిత నమ నమ నిపుణత దివా శేరుకాయే, माला चंदन आदि दे जने जने से अति कौतुक कत करे, सभा मध्य बिलसय सची सुत से पुरंदर विष्टित देवे, గోరా విధు గౌరచంద్రుడు అధివాసం రోజున సుఖంగా బాసిల్లుతూ ఉన్నారు. భవనంలో మధ్యలో కూర్చొని ఉన్నారు. ఆయన అంటే కళ్యాణ మండపంలో కూర్చొని ఉన్నారు. అధివాస కార్యంలో నిపుణులందరూ కూడాను ఆయా కార్యములందరూ కూడాను చేస్తూ ఉన్నారు. గౌరాంగుని యొక్క ప్రియభక్తులు మాలాచందనాలు అందరికి ఇవ్వడం జరుగుతోంది. దేవతలందరితో పాటు దేవేంద్రుడు కూర్చున్నట్టుగా సచీసుదుడైన విశ్వంబరుడు సభా మధ్యమంలో కూర్చున్నారు. ఆయన మండపం మధ్యలో మిశ్ర సనాతన గణ సహ సభ క్షణి ఆసి నానా సామగ్రి లయ్యా,
సనాతన మిశ్రుల వారు తన పరివారంతో పాటు శుభక్షణంలో అక్కడికి వచ్చారు. ఎంతో సామగ్రిని తీసుకొని. చూయాయియా గంధో గోరముఖ పాని అని మీకు నేకి రహై చాయియా. చందనాన్ని అల్ది గౌరాంగ ముఖం దర్శిస్తూ ఉన్నవారే అనిమిష నేత్రములతో దర్శిస్తూ ఉన్నారట మన సనాతన మిశ్రుల వారు. విప్రులందరూ కూడా వేదధ్వని చేస్తూ ఉన్నారు. స్త్రీలందరూ కూడా జయకారమిస్తూ ఉన్నారు. అందంగా భట్రాజులను కీర్తన చేస్తూ ఉన్నారు. అధివాస రసాన్ని నరహర చక్రవర్తి వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు. బాధకులందరూ కూడా నానా విధములుగా వాద్యములు మోగిస్తూ ఉన్నారు. మిశ్ర సనాతన హర్షమణి కొరే కన్యారదివాస సుభక్షణి. చాలా హర్షచిత్తుడై సనాతన మిశ్రుల వారు కన్య యొక్క అధివాసాన్ని సుభక్షణంలో చేశారు. తన ఇంట్లో విప్రులందరూ కూడాను సత్యమాత గృహం నుండి బయలుదేరి అధివాస ఆ యొక్క దాన్ని తీసుకొని అందరూ వచ్చారట. నదియాలో ఉన్న బ్రాహ్మణులు సజ్జనులు అందరూ కూడా రాజపండితుని యొక్క గృహానికి అందరూ వెళ్ళారట. రాజపండితుడు అంటే ఎవరు? సనాతన మిశ్రుల వారు. మిశ్ర మహా ఆదర కొరియా బసానో సబారే మాలా చందనాది దియా. మాలి చందనాదుల్ని సమర్పించిన వారై, మెళ్ళో మాల వేసిన వారై, మొహానికి బొట్టు పెట్టి చందనాన్ని ఇచ్చిన వారై ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టారు. అంత ఆదరించి సనాతన మిశ్రుల వారు. కీ అపూర్వ సుషమా అంగనే బైసీ సకలే చారు మండల బంధనే. అందరూ చక్కగా ఒక పద్ధతిగా చక్కగా కూర్చున్నారట. అపూర్వమైన సుష్మ. సుష్మ అంటే సుగంధం, అంటే పరిమళం వెదజల్లుతోంది అక్కడ. సఖీస మిశ్రేరు ధరణి కొరే మంగళ జత కహితి నదాని. సహచర బృందంతో, సహచరీ బృందంతో సనాతన మిశ్రుల వారి యొక్క భార్యామణి ఎంతో మంగళకరమైన కృత్యములు ఎన్నో చేస్తోంది ఆమె గారు. చకిత చాహ్య చారివితే విష్ణుప్రియా బయలు హొయిలా ఘొరె హొయితి. నందభిషులా కూడాను చకిత నేత్రురాలై విష్ణుప్రియాదేవి గృహం నుండి బయటకు వచ్చింది కళ్యాణమండపంలోకి. సభా మధ్య బైసి సింహాసనే అనిమిషం ఆకే శోభా ధేకే సర్వదనే. సింహాసనం మీద సభా మధ్యంలో ఆమె కూర్చున్నది. అనిమిష నేత్రులై అందరూ కూడాను ఆమె శోభని దర్శిస్తూ ఉన్నారు. కొనులారా వసన భూషణ సాజే భాలో ప్రతి అంగ చటాయ్ భువన కొరి ఆలో. వసన భూషణముల ద్వారా అలంకృతురాలై ఆమె ప్రతి అంగ సౌరభం అంగ కాంతి ద్వారా లోకాన్నంతా కూడాను ప్రకాశింపజేస్తోందట. ఉపమాకి కనక బిజురి చాందేర్ గర్వహరే ముఖేరు మాధురి. ఆమె సౌందర్యం కనక బిజురి, బంగారపు తీగ, బంగారపు ఆకాశంలో బిజ్జుల్ లత ఏమంటారు, అది బంగారపు రంగులో కనపడుతూ ఉంటుంది. ఆమె ఎలా ఉందంటే బంగారు బిజురి, బంగారపు యొక్క విద్యుల్లతలా ఉందిట. తగ్గి సమానం కూడా దాని ఈవిడ యొక్క సౌందర్యం అది కూడాను అంత ఉండదురా, అది కూడా వెలతలా పోతున్నది. అంతర సౌందర్యవతంగా ఉంది ఆమె.
ఆమె ముఖమాధుర్యం చంద్రుని యొక్క గర్వాన్ని పొగడుతోందిట, అంత అందంగా ఉందిట. జత శోభాకే కహితే పారే చోయా గంధ సభే ఆశీర్వాద కొరి. ఎంతగా శోభిల్లుతోంది అది చెప్పనలవి కానిది. గంధాన్ని అంతా కూడా ఆమెకి గంధం ద్వారా ఆమెకి టచ్ చేస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారట ముత్తైదులందరూ కూడాను. నారీగణే జయ జయకార విప్రగణే వేదధ్వని కొయ్యనివార్. స్త్రీలందరూ కూడాను జయధ్వనిస్తూ ఉన్నారు, విప్రులందరూ వేదధ్వని ఉచ్చరిస్తూ ఉన్నారు. బాటగణే బని సుచరితో బాజే నానావాద్య గుణిగను గాయగీతో. భట్రాజులందరూ కూడాను చరిత్రని గుణగానం చేస్తూ ఉన్నారు, నానా వాద్యంత్రముల ద్వారా వాయిస్తూ ఉన్నారు బాధకులు. ఆమె గుణగణాన్ని అందరూ గానం చేస్తూ ఉన్నారు. కొత్తన కౌతుక మిశ్ర ఘరే. ఎంతో ఆనందం వెల్లువరిసింది సనాతన మిశ్ర వారి యొక్క గృహంలో. నరహరి బాసే సేనా సుఖే రసాయరే. ఆ సుఖ సముద్రంలో నరహ చక్రవర్తి వారు భాషలుతూ ఉన్నారు. అధివాస దివసేరో పరే బడై ఆనందో నవ నదియా నగరే. చారిదికి ఫిరే లోకుదయా నిమాयर विवाह ही कथा कया. भुवन बरिया जय जय विवाह देखी साधकार बना है. शिव सुखे पार्वती सहित छाड़िया कविरास से विवाह देखी थी. ఆ విధంగా అధివాసోత్సవం జరిగిపోయింది. మరుసటి రోజున ఈరోజు వివాహం అనే భావంలో నదియా నగరం అంతా కూడా ఆనంద పరవశంలో ఉంది. నాలుగు దిశలా కూడాను జనులందరూ కూడాను అటు ఇటు పరుగులు పెడుతూ ఉన్నారు. పరుగులంటే వెళ్తున్నారు, వస్తున్నారు, ఏవో చేస్తూ ఉన్నారు, ఏదో తింటూ ఉన్నారు. నిమాయకి వివాహం వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. భువన బరియా జై జై వివాహ దేది సాధు కారవానా హాయ్. లోకమంతా జయధ్వనిస్తోంది. ఆ వివాహం మళ్ళా మనం చూడగలమా అంటూ పరస్పరము కూడాను వాళ్ళందరూ కూడాను ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. శివుడు పార్వతీదేవితో పాటు కైలాసాన్ని వదిలిపెట్టి వివాహాన్ని చూడడానికి వచ్చారట. అనంతాపన గణలయ్యా వివాహ దిగితే రయలక్షిత భయ్యా. అనంతుడు తన గణంతో పాటు వివాహం చూడడానికి అక్కడికి వచ్చారట. అలక్షిత రూపంలో కనబడకుండా దృశ్య రూపంలో. వైకుంఠేరు జత పరికర వివాహ దేకి బొబ్బలియా ధైర్యం అంటారు. వైకుంఠంలో ఉన్న జనులందరూ కూడా వివాహం చూడడానికి ఎంతో ఉల్లాసంగా అక్కడ వచ్చారట. చతుర్ముఖ నిజ ప్రియ సనే దేకిది వివాహ సాధు క్షణే. చతుర్ముఖ బ్రహ్మ తన ప్రియాజీతో పాటు తాను కూడా వచ్చారట. సురపతి సచి సంగిలయ్య వివాహ దిగతి సతి మహర్షవయ్యా. ఇంద్రుడు సచీదేవితో పాటు అక్కడికి వచ్చారట. ఉచ్చాయే బణయ దేవగణ్ దిగ వివాహ రహి ప్రభుర భవనే. దేవతలందరూ కూడాను తమ తమ స్త్రీలతో అక్కడికి రావడం జరిగింది. దేవనారి విచారిలోచితే మతి వివాహే నదియారో వధుసాతి. దేవతాస్తులందరూ అనుకున్నారట నవదీప వధువులతో తాము కూడాను ఆనందాన్ని పంచుకోవాలి అని. గంధర్వ కిన్నర కొరే మనే గీత వాద్యమిసార వివాహే గుణిమనే సుని. గంధర్వులు కిన్నరులు కూడా అనుకున్నారట గీత వాద్యం. వాళ్ళందరూ దేవత లోకల్లో కిన్నరులు నృత్యం చేస్తూ ఉంటారు, గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. ఇక్కడ గానం చేసే వాళ్ళతోనూ
బాధకులతో కలిసిపోయి తాము కూడాను ఆనందాన్ని పంచుకోవాలని వాళ్ళందరూ కూడాను ఇక్కడికి రావడం జరిగింది. इंद्रेरो नर्तकी गणों कहे नदिया नर्तकी सह नाचु विवाहे. ఇంద్రలోకంలో నృత్యం చేసే అప్సరస కన్యలందరూ కూడా తాము అనుకున్నారు ఇక్కడ నదియాలో ఉండే నర్తకి మనులు ఎవరైతే వాళ్ళతో కలిసిపోయి మేము నృత్యం చేయాలనుకున్నారు. దేవ ఋషి విలసద చితే కొత్త అభిలాష పరి వివాహ దేవతలు ఋషులందరూ కూడాను గోరాగుడి యొక్క వివాహాన్ని తిలకించాలని కోరుకున్నారట. ఉతలయే యమున జాహ్నవి వివాహ కౌతుకరసే ప్రఫుల్ల పృథివీ. నదియాలో యమునాజీ గంగాజీ రెండు నదులు కలుస్తాయి, మనకు కనపడుతూ ఉంటుంది ఇప్పటికి కూడా. ఆ రెండు నదులు కూడాను యమునాజీ జాహ్నవి ఎంతో ఆనంద ఉత్తుంగ తరంగాలతో ఉందిట. ఆ వివాహ కౌతుక రసంలో బ్రహ్మణి సజ్జన నదియార్ వివాహ నిమాయర గృహే గమనో సబార్. బ్రాహ్మణ పుత్రులందరూ కూడాను సజ్జనులందరూ కూడాను నదియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వివాహం చూడాలనే ఉద్దేశంతో నిమాయి గృహానికి వస్తూ ఉన్నారు. సచీరనందన గౌరహరి వైశ్య సుఖే వివాహ విహిత కర్మ కోరి. సచీనందనుడైన గౌరహరి వివాహంలో కూర్చొని ఆ వివాహ విహితమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రభుముఖ చంద్ర నిరకయ్య కహే కతో కేహనా దొరితే పారేహియా ఉపజే మంగళ జత జతో ఏకముఖే నరహరి కహివన్ వాకతో. మహాపురుక ముఖచంద్రమాన్ని దర్శిస్తూ పరస్పరము కూడా ఏవేవో చెప్పుకుంటూ ఉన్నారట. ఆ మాంగళికమైన కృత్యాలను చూస్తూ నన్ను నరహత్యకుడు ఉన్నాడు, ఒక నోటితో యమని తెలిపేది అంటూ నరహత్యకృతుడు వారు అంటూ ఉన్నారు. గోరా రసమై సుకేరు ఆలోయ్ విలసయే వివాహ విహితస్థానే కులవధు కుల బులులు దియా సహే చారు చంద్ర సుఖే ముఖే రూపానే. కేహో సేనాంగేర్ వతాసే కాంపే గణ గణ బిజురి జితి. కేహో పరసేరో సాదే గంధ హరి హరిద్రాది మాథాయిలు నాదురే ధృతి. కులవధు కుల బులులు దియా. గౌరాంగ మహాప్రభు రసమయమైన సుఖమునికి ఆలయ స్వరూపుట్ట. వివాహ మండపంలో ఎక్కడైతే చూసుకుంటారో వివాహవిధమైన స్నానాన్ని చేస్తున్నట్టు పెళ్ళికొడుకు స్నానం ఏదో ఉంటుంది, దాన్ని మరి చేస్తూ ఉన్నారు. కులవధువులందరూ కూడాను ఉరుధ్వనిస్తూ ఉన్నారు. ఆ యొక్క గౌరచంద్రుని యొక్క ముఖాన్ని దర్శిస్తూ వాళ్ళందరూ కూడా అంగ సౌరభానికి ఆ గాలికి మన శరీరములు కూడా వణుకుతూ ఉన్నాయట. విద్యుత్ లతలాగా అలా తలుక్కుమని పుష్టుడైపోతున్నాయట వాళ్ళల్లో ఉండే ఆ యొక్క సత్విక వికారములు. కేహో పరసేరో సాదే గంధహరి
ఆ స్పర్శ సుగంధం స్పర్శ సుఖం అనిపిస్తూ వాళ్ళందరూ కూడా పసుపుని ఒళ్ళంతా కూడా రాస్తూ ఉన్నారు. కేహో సులలితో కుంతలేతి తైలో, సుగంధ తైలాన్ని జుట్టుకి రాస్తూ ఉన్నారు. కేహో అభిషేకో కొరి గంగాజలే భంగి నానా కహి ఉపమాదితి, గంగాజలం ద్వారా అభిషేకం చేస్తూ ఉన్నారు. కేహో ఆదాసి బసిరసే తను పోంచే పాని తొలయ్య బాతి, వాళ్ళందరూ కూడా ఆనందంగా నవ్వుకుంటూ ఆనంద రస సముద్రంలో మునిగి తేలుతూ అందరూ కూడాను గంగా నది నీటిని పట్టుకొస్తూ ఉన్నారు. పట్టుకొచ్చేవాళ్ళు పట్టుకొస్తూ ఉంటే స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తున్నారు. పసుపు ఎదురు వేస్తూ ఉన్నారు. కేశములకి నూనె రాస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతోంది. రక్త ప్రాంత శుష్క పాసు పిదావు నరహరి అతి కౌతుకతే, कि आनंद सचिर भवने करे मंगल कर्माय सिंह सिंह गणे विवाह भीत स्नान कोरि बैसन अपूर సింహాసన గోరు హరి. మంగళ స్నానం అంతా చేసి వివాహ స్నానం చేసిన వాళ్ళ అపూర్వమైన సింహాసనం మీద నరహరి చక్రవర్తి గారు కూర్చున్నారు. మన గౌరహరి కూర్చున్నారు. రూప సౌందర్యం చేత మనస్సును మోహపరుస్తూ ఉన్నారు. రింగు రింగుల జుట్టుతో విలసలుతూ ఉన్నారు. గోరా పాసి ఆసి ప్రియగుణో బారేకు చహియ నారే పిరాయి తీనయన్, కొతన ఆనందే సభే మతి వివాహ విహిత వేషు రచనావతి, వివాహవితమైన వేషాన్ని ధరించారు అంటున్నారు. ఠాకూర్ వారు గానం చేస్తూ ఉన్నారు. नदियार सी रसिक शेखर शोभे भालो शुभ विवाह वेसे, నదియా చంద్రుడు రసిక శేఖరుడు శుభ వివాహ వేషంతో శోభిలుతూ ఉన్నారు. అందంగా చర్చితాంగా చారు చందన తిలకాన్ని ధరించారు. అర్ధచంద్రాకృతి తిలకాన్ని ధరించారట. లలాట మందు నానా పుష్పమైన విచిత్రమైన కిరీటాన్ని ధరించేట. పెళ్లి కుమారుడిగా కిరీటం, ఏ పూల కిరీటం ధరిస్తారో ఆ విధంగా श्री सेना छांदे के नाही भूले, आके काजरे रेखा नवकुलवती सती गण नारेखा राके कुले, కళ్ళకి కాటుకులు పెట్టారట. కులవతులైన సఖీగులందరూ కూడాను వాళ్ళందరూ కూడాను తమ యొక్క పాతివృత్యం నుండి పడిపోతూ ఉన్నారట ఆ యొక్క సౌందర్యాన్ని చూచి. శృతిమూలే మణిమకర కుంతల జొరక ఏకిబా గండే రుచట, చెవులకి మణి మకర కుండలాలన్నీ కూడా వేలాడుతూ ఉన్నాయి. ఆ యొక్క గండస్థలం అంటే ఆ చెంపల సౌందర్యానికి అవి మెరుస్తూ ఉన్నాయి. సూత్రే బాధా ధాన్యం
द्रौपदी सुंदर हे मदरपना दक्षिण करे సుమధుర హాసి ముఖ కాని ముఖమండలం సుమధురమైన నవ్వుతో ఉన్నది. రాత్రిపూట పూర్ణిమ చంద్రులా ఉంది ఆ యొక్క నవ్వు. తాడుతో కట్టబడిన ధాన్యం, దర్భగడ్డి, ఆ యొక్క బంగారు దర్పణం దక్షిణం చేతిలో ఉందిట. మరి అదేమిటో నాకు తెలియదు. మరి అలా ఏమైనా చేస్తారో పెడతారో ఏమో. ఆ భూషణం ద్వారా భూషితుడై ఉన్న ఆయన్ని ప్రతి అంగాన్ని కూడా దర్శిస్తూ ఉన్నట్టు నరహర చక్రవర్తులు వారు అంటూ ఆయన గానం చేస్తూ ఉన్నారు. नदिया नगरी अहो मुरी मधुर रीति नदिया नागरी गोरा चांद हेरी धरिते नारे धृति के हो धीरे धीरे कहे बंगे करे कि कासु कुलेरो लाजे निशी दिशी दिशी गोरा बिलासी बरो राखी बुकेर माजे के हो कहे वे से रस मातिया देखो विवाह रंग समाया बासर घरे चले करी छुईब सोनार अंगो ये मत कत मनोर ताहा कहिते ना से मुखे नरहरि सनातन सर्ववने प्रवेश सुखी. నదియావాసులందరూ కూడాను గోరచంద్రుని చూసిన వారై ధైర్యాన్ని ఉండలేకపోతున్నారట. ఈ విధంగా మహాప్రభుకి వివాహ మహోత్సవాన్ని దర్శిస్తాం ఈరోజు అనుకుంటూ ఏదో వంకర ఆయన శరీరాన్ని టచ్ చేయాలని అనుకుంటున్నాడు అందరూ కూడా. ఆ బంగారపు వర్ణాన్ని, ఆ యొక్క బొమ్మలా ఉన్న మహాప్రభుని. సరే, ఈ విధంగా సనాతన మిశ్రుల వారు మరి భువనానికి ఆయన వెళ్ళడం జరిగింది. మహాప్రభు సరే విషయాన్ని ఇక్కడ ఇంకా ఆయన అన్ని గానం రూపంలోనే చెప్పారు. రేపు అంతవరకు అన్నీ కూడా గానం రూపంలోనే ఉన్నాయి. మాంచాగృపాసింభ్యో చ పతానం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.